మంచిర్యాల జిల్లాలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. రిటైర్డ్ కార్మికుల క్వార్టర్లకు కరెంటు, వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు. బెల్లంపల్లి పాత సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టగా తక్షణమే సింగరేణి రిటైర్డ్ కార్మిక కుటుంబాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లక్ష చిల్లర పనిచేసిన కార్మికులందరూ వారి వారి యొక్క కష్టాన్ని ఆదమర్చి సింగరేణి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెలుగునిచ్చిన ఘనత సింగరేణి కార్మికులది. అలాంటి కార్మికులు ఇక్కడ పనిచేసే వ్యక్తులు రిటైర్డ్ అయి మానసికంగా, అంగవైకల్యంగా రకరకాల బాధలతోటి ఇబ్బంది పడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి పని కూడా చేయడం లేదు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సింగరేణి పేరిట మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రతి కార్మికుని కోటర్కు కరెంటు కావాలి. ఈరోజు 200 యూనిట్లు సింగరేణి గవర్నమెంట్కు ఫ్రీ ఇచ్చేటప్పుడు సింగరేణి పనిలో పనిచేసిన ప్రతి కార్మికుడికి పూర్తిగా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి. కరెంటు ప్యూర్గా ఇవ్వాలి. ప్రతి కార్మికుడు ఈరోజు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి ఉన్నోళ్ళే తప్ప వేగడం కాదు. వాళ్ళను కూడా కరెంట్ లేదు, కరెంట్ తీసేసి చేయడం సరైన పద్ధతి కాదు. సింగరేణి మేనేజ్మెంట్ ఆలోచించాలి. 2 కరెంటు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, సింగరేణి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు గతంలో ఉన్నటువంటి వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తే మీరు ఎందుకు ఆపినారు? అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేది సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాం, అదే కంటిన్యూ చేసుకొని ఉంటుంది. ఇవాళ మీరు వచ్చేసి ఈ మేనేజ్మెంట్ కావాల్సుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇది సీజన్ కాదు. మీరు తీయాల్సిన అవసరం లేదు. బెల్లంపల్లి కార్మికులు ఎంతో కష్టపడి ఇక్కడ 13 మైన్స్ ఉన్నప్పటి నుండి ఈ ఏరియాలో బెల్లంపల్లి కలకలలాడింది. అటువంటి ఏరియాను మీరు నాశనం చేయడానికి ఇక్కడ కొద్దిమంది అధికారులు వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీని విషయంలో కూడా గతంలో మేనేజ్మెంట్ తోటి సింగరేణి చైర్మన్ గారితో కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆ విషయం ఆయనతో మాట్లాడారు. మొన్న కూడా జీఎం గారితో మాట్లాడుతూ కూడా వాళ్ళు టీఎం చేయాలని అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, ఇక్కడ ఉన్నటువంటి డిఈలు వాళ్ళ పెద్దరికం కోసం వాళ్ళు మెప్పు పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి 8,000 మంది కార్మికులను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు కూడా పద్ధతి మార్చుకోవాలి.